ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒక సామాన్య రైతు బిడ్డగానే మీరు చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోల్డ్ మెడల్ సాధించిన ఇంజనీర్ రా నా కొడుకు. మీకు రాజకీయాలు నేర్చుకున్న విద్య, వాడికి టెక్నాలజీ వెన్నతో పెట్టిన విద్యరా. జరిగిన ఎపిసోడ్లో గెలిచిందెవరు? మనమా వాళ్ళ? మనమే. మన స్వార్థం కోసం ఆ రైతులు చేసిన త్యాగానికి కులం రంగు అద్దాం. ఇన్సైడ్ ట్రేడింగ్ అనే స్టాంప్ వేసి ప్రజల్లో వాళ్ళని స్వార్థపరులుగా చిత్రీకరించాం. అదే నిజమని జనాన్ని నమ్మించాం. కానిప్పుడు ఈ పాదయాత్రతో వాళ్ళు ఆరంగు తీసేసుకుని త్యాగమూర్తులని జనం అనుకునే పరిస్థితికి వాళ్ళకి వాళ్లే ఎదిగిపోయారు. ప్రజలు వాళ్ల త్యాగం గురించే మాట్లాడుతున్నారు, పొగుడుతున్నారు, నేరాజనాలు పడుతున్నారు. దీనికి కారణం ఎవరు? ఐడియాలజీ. వాళ్ళ ఐడియాలజీ మనకంటే చాలా పదునైన ఐడియాలజీ. ఇకపై వాళ్ళ ఐడియాలజీ పనికి రాకుండా చేద్దాం. అలిపిరిలో ఆనా కొడుకులు యాత్ర ముగించుకునే లోపు వాళ్లకు గిఫ్ట్ ఇద్దాం. నా కొడుకులకి భోజనం పెడితే ఊరంతా తగలబెట్టేస్తాం. పట్టుకోండి రా గౌతమ్ గారు అమ్మని. హాస్పిటల్కి వెళ్దాం అయ్యా. మన స్టేషన్కి వెళ్ళి అమ్మగారిని ఎవరో తీసుకెళ్లారని కంప్లైంట్ చేస్తారు. ఈ రాష్ట్రంలో పోలీసులు అధికారులు ఎవరు జనం వైపు లేరయ్యా, లేరు. నీ కొడుకు ఎక్కడున్నాడో? తెలీదు. ఎక్కడున్నాడో నీకు తెలుసు, చెప్పు. తెలీదు. నీకు ఖచ్చితంగా తెలుసు, చెప్పు. మీ పోలీస్ వాళ్ళని తీసుకెళ్లారు. ఎక్కడున్నాడో మీకే తెలియాలి. అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడున్నాడో చెప్పు. నా కొడుకు పారిపోయే రకం కాదు, తరిమి తరిమి కొట్టే రకం. చెప్పకపోతే చంపేస్తాం. మీరేం చేసినా నాకు తెలీదు, తెలీదు, తెలీదు. నా కొడుకు ఎక్కడా అని అడుగుతున్నావు. ఎక్కడున్నాడో తెలీదు, కానీ ఏం చేస్తాడో చెప్తాను. వాణ్ణి ఒక సామాన్య రైతు బిడ్డగానే మీరు చూస్తున్నారు. కానీ ఆ రైతు బిడ్డ ఏ స్థాయికి ఎదిగాడో మీకు తెలీదు. వాడు చదివింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని మీద రీసెర్చ్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన టాప్ ఇంజనీర్ రా నా కొడుకు.
టెక్నాలజీకి బానిసలైతే ఆ టెక్నాలజీతో వ్యవస్థనే తన చేతుల్లోకి తీసుకోగల సమర్థుడురా నా కొడుకు. మీకు రాజకీయాలు నేర్చుకున్న విద్య, వాడికి టెక్నాలజీ వెన్నతో పెట్టిన విద్యరా. నా బిడ్డ స్పేస్లో జరిగే విషయాల్ని కూడా ఎట్టే కనిపెట్టగలడు. ఇప్పుడు మీరు నన్ను కొడుతున్న విషయాన్ని కూడా నా కొడుకు చూడగలడు. అంత తమ్మున్నోడ్రా నా కొడుకు. చూడలేదా ఏంటే నీ కొడుకు? వాడి తమ్మేమైందే? ఇంకా రావట్లేదంటే నువ్వు అనుకున్నట్టు వాడు చూడట్లేదు. వాడు చూసుంటే వచ్చేవాడు కదే. ఇప్పుడన్నా చూశాడంటావా? ఏడవే, బాగా ఏడు. వాడలుగా నేను చూడలేడు. నీ ఏడుపు విని నువ్వు చచ్చేలో పైన వస్తాడేమో. ఏడో. మీ అమ్మ చేతులు కళ్ళు పోయి ఆవిడిదైపోయినా పర్వాలేదు. మన మన అమరావతిని మాత్రం ఆవిటిదవ్వనివ్వకు. నా ఊపిరి ఆగిపోయినా పోనీ, అమరావతి ఊపిరి మాత్రం ఆగనివ్వకు. ఆ ఊపిరిలో నేనున్నట్టు. అమ్మా! 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 అయ్యా! 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 ఘోరం జరిగిపోయిందయ్యా. అమ్మగారిని చంపేశారయ్యా. చంపేశారయ్యా. చంపేశారయ్యా.